వెల్కమ్ టు ది లియో. పాపం సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ రోజు ఒకటే పని, నారా లోకేష్ లెగుస్తున్నాడా, నారా లోకేష్ తింటున్నాడా, నారా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు. పాపం వాళ్ళకి లెగిస్తే అదే పని. ఎందుకనంటే గత 2-3 రోజుల నుంచి నారా లోకేష్ ఫుల్ బిజీగా ఉన్నమాట వాస్తవం. మొన్న కొలంబోలో జరిగినటువంటి ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్కి హాజరయ్యి, అంటే నైట్ 10 వరకు కూడా ఆయన స్టేడియంలోనే మ్యాచ్ ముగిసే వరకు ఉండి, ఆ తర్వాత తెల్లారేసరికి ఆ బిల్ గేట్స్తో మీటింగ్ ఉంటే ఆ బిల్ గేట్స్తో మీటింగ్కి వచ్చారు. మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు ఉంటే, ప్రారంభోత్సవం ఉంటే ఏవియేషన్కి సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మళ్ళీ వెంటనే నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడు. మళ్ళీ నిన్న సాయంత్రం ఈ మంగళగిరి ఎయిమ్స్లో జరిగినటువంటి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. వాస్తవానికి మనం చూడాల్సింది ఏంటంటే బిజీ షెడ్యూల్ని చూడాలి. ఎవరైనా నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చాయి, శభాష్ లోకేష్ అసలు సాధారణంగా ఎవరైనా ఒక ప్రయాణం చేస్తేనే ఒక రోజు రెస్ట్ తీసుకునే సమయంలో నారా లోకేష్ కనీసం 2-3 గంటలు కూడా విశ్రాంతి తీసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. డెడికేషన్ అంటే అలా ఉండాలి రాజకీయాల్లో అని చెప్పి ప్రశంసిస్తుంటే, మళ్ళీ ఆయన ఎక్కడ డీలా పడలేదు, అంతే ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. సాక్షికి ఇవి కనపడాల. సాక్షికి ఏం కనపడిందో తెలుసా? నారా లోకేష్ ప్రజల సొమ్ము దోబరాగా ఖర్చు చేస్తున్నాడంట. ప్రజలు ఎర్ర బస్సు ఎక్కినంత ఈజీగా నారా లోకేష్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాడంట. ఈ కార్యక్రమానికి ఏదైతే నారా లోకేష్ అటు కొలంబో క్రికెట్ మ్యాచ్ కావచ్చు, మళ్ళీ నిన్న బిల్ గేట్స్ కావచ్చు, మళ్ళీ ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమానికి కావచ్చు, 1 కోటి రూపాయలకు పైగా ప్రజల సొమ్ము ఖర్చు చేస్తే పాపం వాళ్ళకి బాధ వచ్చిందంట నారా లోకేష్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నారా లోకేష్ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన ఢిల్లీ వెళ్ళినా, కొలంబో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినా, స్టేడియంలో టికెట్ కొనుక్కున్నా మొత్తం నారా లోకేష్ సొంత సొమ్ము తప్ప ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు చేయలే. అది క్లియర్. మరి వీడికి ఎవరు చెప్పాడో 1 కోటి రూపాయలు ఖర్చు చేశారని ఒక అంచనా వేశారు. దీనికి ఒక 5 లక్షలు 10 లక్షలు అయి ఉంటుంది, దీనికి ఒక 20 లక్షలు అయి ఉంటుంది, దీనికి ఒక 10 లక్షలు అయి ఉంటుందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు 1 కోటి రూపాయలు అయిందని చెప్పారు తప్ప నారా లోకేష్ సింగిల్ రూపీ, ఈవెన్ టీ ఖర్చు కూడా, ఈ 3 రోజుల ప్రోగ్రాంలో టీ ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి నారా లోకేష్ తీసుకోలేదు. ఇది క్లియర్. మరి ఎందుకు వీళ్ళకి కడుపు మంట? ఎందుకు కడుపు మంట అంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రశంసలు. ఎందుకు ఇప్పుడే దీని గురించి రాశారో నేను చెప్పనా? నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో నారా లోకేష్కి పాజిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి. నారా లోకేష్ కూడా ఎవరో పెట్టిన ట్వీట్కి ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు. సో మీరు ఇలా తిరుగుతున్నారు, హెల్త్ జాగ్రత్త అన్నా అంటే నేను పర్లేదు, నేను ఒక 3 అవర్స్ పడుకున్నాను, డోంట్ వరీ అన్నట్టుగా ఆయన కూడా ఒక రిప్లై ఇచ్చారు. ఇది వీళ్ళకి కడుపు మండింది. అందుకని ఏం చేయాలి? మనం విషయం చెప్పాలి. ఏం చేద్దాం, ఎలా జిమ్ముదామంటే రైట్, నారా లోకేష్ ప్రజల సొమ్మని జిమ్ముదాం. వీడికి ఎవడూ చెప్పలా ప్రజల సొమ్మని. ప్రజల సొమ్ము కాదు. నారా లోకేష్ కూడా దాని మీద స్పందించాడు. నా డబ్బులు, నా టిక్కెట్టు, నేను తిరిగితే నీకు వచ్చింది నెప్పిందయా జగన్మోహన్ రెడ్డి అని నారా లోకేషే ఒక యాసలో స్పందించాడు. నేను అది కూడా చూపిస్తాను, ఫిట్ ఉంది మీ దగ్గర. మరి ఎందుకు వీళ్ళకి సాక్షిలో విషయం, సాక్షిలో దీని మీద న్యూస్, వైసీపీ సోషల్ మీడియా దీని మీద న్యూస్. అరే రాష్ట్రంలో ఇష్యూలు ఏమైనా ఉంటాయి, ఇవి అవి ఎత్తి చూపించండి రా నాయన. రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ ఉంటే అది ఎత్తి చూపించండి. నారా లోకేష్ గతంలోనే చెప్పాడు, ఈ 18 నెలలు 20 నెలల కాలంలో ఆయన దావోస్ వెళ్ళినా, లేదా ఇతర దేశాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఇది సమాచార హక్కు చట్టంలో అడిగినటువంటి నివేదికలో బయటపడింది. సింగిల్ రూపీ ఆయన తీసుకోలే. మొత్తం ఆయన సొంత ఖర్చులతోనే తిరుగుతున్నాడు తప్ప ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సొంత ఖర్చులతోనే తిరిగాడు ఆయన. దావో సమావేశానికి ఏమైనా ఆయన పని మీద వెళ్ళాడా? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన సొంత ఖర్చుతోనే వెళ్ళాడు. అమెరికా వెళ్ళినా సొంత ఖర్చుతోనే వెళ్ళాడు, లేదా వేరే చోటుకి వెళ్ళినా సొంత ఖర్చుతోనే వెళ్ళాడు. ఆల్రెడీ గతంలో నారా లోకేష్ చెప్పాడు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్గపప్పులు తిన్నంత ఈజీగా, ఎలకల పట్టడానికి పెట్టినంత ఈజీగా, ఇంటికి పెన్షన్ వేసుకోవడానికి పెట్టినంత ఈజీగా నారా లోకేష్ కూడా ఖర్చు పెట్టుంటాడని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర మీది. నేను ఒక వీడియో చేశాను చూడండి. నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు ఖర్చు పెట్టారు. ఒకరోజు టీ స్నాక్స్ వైజాగ్లో జరిగినటువంటి ఒక మండల సమావేశంలో ఆ టీ స్నాక్స్ ఖర్చు 4.5 లక్షలు పెట్టారు. అది మీ చరిత్ర. అలా అందరూ పెడతారని వాళ్ళు అనుకుంటున్నారు. దీని మీద సాక్షి కడుపు మంట ఏంటో ఒకసారి చూద్దాం. అలాగే లోకేష్ కూడా స్పందించాడు, అది కూడా చూపిస్తా. ఇది చూడండి. ఈ ఒక బొమ్మలు క్రియేట్ చేసి, యానిమేషన్ ఇమేజ్లు క్రియేట్ చేసి నారా లోకేష్ ఫ్లైట్లో తిరుగుతున్నట్ట. క్రికెట్ మ్యాచ్కు ప్రత్యేక ఫ్లైట్లో చిన్నబాబు అమరావతి, కొలంబో, ఢిల్లీ యాత్రకు 1 కోటి పైనే ఖర్చు. ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన లోకేష్ మెరుపు పర్యటన. లోకేష్ ఖర్చు ఎవరు భరిస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఎవరు పెట్టలా. నిన్న పెట్టింది ఏంటంటే శభాష్ లోకేష్ అసలు ఈ స్థాయిలో ఎలా తిరుగుతున్నామని పెట్టారు తప్ప లోకేష్ ఈ ఖర్చు ఎవడు పెట్టుకున్నాడని ఎవడు పెట్టలా.
అర్థమైందా? ఎవరు పెట్టారు అదంటే వైసీపీ సోషల్ మీడియా పెట్టింది. అది ఎప్పుడు పెట్టిందంటే సాక్షి ఒక ఆర్టికల్ వండి వచ్చింది నిన్న, దాని మీద ఒక వీడియో కూడా సాక్షి న్యూస్లో వచ్చింది. అప్పుడు ఆ తర్వాత మొదలుపెట్టారు ఖర్చెవరిదని. ఆ చెంపలు పగిలేలాగా ఈరోజు ఖర్చెవరిదో నారా లోకేష్ రిప్లై ఇచ్చాడు. నేను అది కూడా మీకు చూపిస్తా. వీళ్ళ విషయం ఏంటి చూడండి. సామాన్యులు ఎర్ర బస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలు వినియోగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి సైకిల్ దొక్కుకుంటానో స్కూటీ మీదో బైక్ మీదో లేదా కారు మీదో తిరిగాడే నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒరే ఖర్చుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఇవ్వటం కోసమని తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 6-7 కిలోమీటర్లకి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు. మీరు మాట్లాడతారా చరిత్ర గురించి? తాడేపల్లి నుంచి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంది. దానికి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళినటువంటి చరిత్ర మీది. ఏరియల్ సర్వే చేయటం కోసం స్పెషల్ హెలికాప్టర్లు వేసుకు తిరిగిన చరిత్ర మీది. సరే, ఇవన్నీ ప్రభుత్వ పాలనలో భాగం, వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవడు సొమ్ముతో వెళ్ళాడు నేను అడుగుతున్నా. నారా లోకేష్ దమ్ముగా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఏమని? నేను ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోలే, నా డబ్బులతో నేను వెళ్ళా. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరి డబ్బులతో వెళ్ళాడురా? జగన్మోహన్ రెడ్డి ఎవరి డబ్బులతో వెళ్ళాడు? ఆడ కూతుళ్ళ దగ్గరికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎవరి డబ్బులతో వెళ్ళాడు? దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఒక అమెరికా పర్యటనకు వచ్చేటప్పటికే దాదాపు 2 నుంచి 3 కోట్లు ఖర్చు అయిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఎవడ సొమ్ము అదంతా? జగన్మోహన్ రెడ్డి పెట్టుకెళ్ళాడా? లేదు కదా. కానీ ఇక్కడ నారా లోకేష్ పెట్టుకున్నాడు. చంద్రబాబు గారు కూడా రూపాయి తీసుకోవాలా. చంద్రబాబు గారు కూడా తన ఖర్చులతోనే వెళ్తున్నాడు. అది కూడా చెప్పారు ఆల్రెడీ ఓపెన్. మరి అలా మీరు చెప్పండి, దమ్ముగా జగన్మోహన్ రెడ్డి తన ఖర్చులతోనే ప్రయాణించాడని చెప్పండి. ఓపెన్గా చెప్పలేరు. మళ్ళీ మీరు మాట్లాడతారు. తాజాగా పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేష్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో కొలంబో వెళ్లి రావడం హాట్ టాపిక్గా మారింది. ఉదయం అమరావతిలో ఉన్న లోకేష్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు. మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని బిల్గేట్స్తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ కార్యక్రమం పూర్తిగా కాలడమే ఆలస్యం. తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కెర్లు కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక విమానాల ఎవరు భరిస్తున్నారనేది కీలకంగా మారింది. ఈ ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించడం లేదు. ఒక పక్క రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరో పక్క విహారయాత్రలో గెలపడం. అంటే ఈ డైరెక్ట్గా సాక్షి చెప్పినట్టు కాకుండా విమర్శలు అని చెప్పి కవర్ చేసుకున్నాడు. పైగా ఇక్కడ ఏం రాశాడు? సమస్యలు గాలికి వదిలేశాడు. ఏ సమస్య వదిలేశాడు? ఆయన నైట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఎటువంటి సమస్య లేదు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకేం డొమ్మా కొట్టలేదు. మీరంటే పారిపోయారు కానీ అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాడు బాధ్యతగా. డొమ్మా కొట్టడం గురించి, ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడతారా? అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడి పారిపోయిన 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా పారిపోయిన మొహాలు మీరు నారా లోకేష్ గురించి మాట్లాడటం. ఆయన వెళ్ళాడు అసెంబ్లీ సమావేశాలకు. అసెంబ్లీ సమావేశంలో మీ వైసీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఆయన శాసన మండలిలో. మీరు ఆయన గురించి మాట్లాడతారు. సమస్యల గురించా? సమస్యల గురించి మాట్లాడే మొహమేనా మీది? అసెంబ్లీలో అడుగుపెట్టిన మొహమేనా మీది? మీరు సమస్యల గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళడే, నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కున్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళడే, సమస్యల గురించి వాళ్ళకి తెలీదా? నారా లోకేష్ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్తే నువ్వు బాధపడాలి. ఆయన రాత్రి మ్యాచ్ చూడటానికి వెళ్తే నీకు నొప్పింది. తర్వాత బిల్ గేట్స్ని అధికారికంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నాడు. ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆయన అధికారికంగా పాల్గొన్నాడు. ఢిల్లీలో ఏవియేషన్ కార్యక్రమం ఒకటి ఉంటే అది అధికారికంగా పాల్గొన్నాడు. ఎదురా అందులో సమస్యలను వదిలేసింది గాలికి. దీనికి నారా లోకేష్ కూడా రిప్లై ఇచ్చాడు చూడండి. ఏదో పుష్ప సినిమాలో దీనిలాగా ఇది కొలంబోలో అంటే ఫ్యాక్ట్ చెక్, అంటే సాక్షిలో వచ్చినటువంటి జనం సొమ్ముతో జల్సాలనే దాని మీద ఫ్యాక్ట్ చెక్, ఇది ఫేక్, ఆయన ప్రజాధనం వెచ్చించలేదని చెప్పి ఒక వార్త వచ్చింది. దాన్ని క్వైట్ చేస్తూ ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తేనే, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా వైఎస్ జగన్ అని చెప్పి ఆయన ఒక పుష్ప స్టైల్ సినిమా డైలాగ్ ఉంటుంది కదా, సో ఆ డైలాగ్ మాదిరిగా ఒక రిప్లై ఇచ్చాడు. సో ఆయన స్పష్టంగా చెప్పాడు, టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ అయిందే, మ్యాచ్ టికెట్ అయిందే, నా డబ్బులతో నేను వెళ్తే నీకేందా నొప్పి, నీ డబ్బులతో ఏమైనా వెళ్ళానని చెప్పి అడిగాడు. దానికి సమాధానం మరి చెంపలు పగిలిపోలా, సాక్షికి 2 చెంపలు వాయించినట్లేదు సమాధానం. మీరు ఎవరు ఖర్చు పెట్టారు అన్నారు కదా, ఎవరు ఖర్చు పెట్టారు నారా లోకేష్ చెప్పాడు ఇక్కడ. సో ఇది అంటే వైసీపీ కేవలం విష ప్రచారం చేయటమే భాగంగా ఈరోజు నారా లోకేష్ మీద విషం చిమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తున్నాడో, ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నాడు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఒక పగలు తప్ప నైట్ స్టే చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం నిమిత్తం ఉదయం దిగితే మధ్యాహ్నం కార్యక్రమం చూసుకుంటున్నాడు, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి మీరు మాట్లాడతారా తిరగటం గురించి?
రాష్ట్రంలో మొహం చూపించలేక మొహం చాటేసిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడరా? సిగ్గు శర్మనిపీట్ల. నారా లోకేష్ ప్రజాధనం ఖర్చు చేయలేదు, పైగా ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. ఎంత తిరిగినా కానీ అదే యాక్టివ్నెస్తో ఆయన తిరిగి మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక నుంచైనా సాక్షి ఇలాంటి విషయం చెప్పటం మానేస్తే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.